హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం నిజంగా షాకింగ్, మైండ్ బ్లోయింగ్ మిస్టరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ది మ్యాన్ ఫ్రమ్ టారెడ్. ఇతను ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా మాయమయ్యాడు? ఇది మన రియాలిటీకి అతీతమైనదా? సిద్ధంగా ఉండండి, మైండ్ గ్లిచ్ అవ్వడం ఖాయం. 1954 టోక్యో ఎయిర్పోర్ట్. అంతా మామూలుగానే ఉంది. అప్పుడే ఒక యూరోపియన్ వ్యక్తి దిగాడు. ఇమ్మిగ్రేషన్ లో పాస్పోర్ట్ ఇచ్చాడు. అది చూసిన ఆఫీసర్ల మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ పాస్పోర్ట్ లో టారెడ్ అనే దేశం ఉంది. వాళ్లకు పిచ్చెక్కినంత పనైంది. ఎందుకంటే మ్యాప్ లో అలాంటి దేశమే లేదు. కానీ ఆ వ్యక్తి కంగారు పడలేదు. చాలా నమ్మకంగా చెప్పాడు, టారెడ్ అనేది ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న చాలా పాత దేశం. 1000 సంవత్సరాలుగా ఉందన్నాడు. ఇక్కడికి చాలాసార్లు వచ్చానన్నాడు. అతని దగ్గర ఉన్న కరెన్సీ కూడా అప్పటి యూరో లాంటిదే. ఆఫీసర్లకు ఇది ఏదో మోసం అనుమానం వచ్చింది. లేదా అతను పిచ్చివాడేమో అనుకున్నారు. ఏం చెయ్యాలో తెలియక హోటల్లోని ఒక హై సెక్యూరిటీ రూమ్ లో ఉంచారు. బయట 2 గార్డులు అతని పాస్పోర్టు, చెక్ బుక్ లాంటివన్నీ సీజ్ చేశారు. కిటికీలకు బార్లు లేవు. కానీ అది 9వ అంతస్తు. తప్పించుకోవడం అసాధ్యం. ఉదయాన్నే విచారిద్దామని ప్లాన్ చేశారు. కానీ తరువాతి రోజు ఉదయం వాళ్ళు షాక్ అయ్యారు. రూమ్ ఖాళీగా ఉంది. ది మ్యాన్ ఫ్రమ్ టారెడ్ మాయమయ్యాడు. అతను గదిలో నుండి బయటికి వెళ్లినట్లు ఎవ్వరూ చూడలేదు. గార్డులు కదలలేదు. అంతేకాదు, ఇమ్మిగ్రేషన్ ఆఫీస్లో సీజ్ చేసిన అతని డాక్యుమెంట్స్ కూడా మాయమయ్యాయి. అస్సలు ఏ ఒక్క ఆనవాళ్లు లేవు. పోలీసులు టోక్యో అంతా వెతికారు. కానీ ఎక్కడా అతను దొరకలేదు. అసలు అతను ఈ ప్రపంచంలో ఉన్నాడన్న ఆధారాలే లేనట్టు అయిపోయింది. సో ది మ్యాన్ ఫ్రమ్ టారెడ్ కి ఏమైంది? ఈ రోజుకి ఎవరికీ తెలీదు. ఎక్కువగా వినిపించే థియరీ ఏంటంటే అతను ప్యారలల్ యూనివర్స్, సమాంతర విశ్వం నుండి వచ్చాడు. అంటే వేరే డైమెన్షన్ నుండి అనుకోకుండా మన ప్రపంచంలోకి వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడని. మరి అతను నిజంగానే మరో ప్రపంచం నుండి వచ్చాడా? ఇది కేవలం ఒక కల్పిత కథ. మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో చెప్పండి.